హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం జెడెక్స్ కాఫ్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. జెడెక్స్ సిరప్ని వర్క్ హార్డ్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది మరియు దీని ఎంఆర్పి మనకి 100 ml గాను ₹131.25. ఇప్పుడు మనం జెడెక్స్ సిరప్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. దీన్ని ముఖ్యంగా దగ్గుని తగ్గించడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ జెడెక్స్ కాఫ్ సిరప్ అనేది ఒక యాంటీ అలర్జిక్ మందు. దీనిని జలుబు, ముక్కు కారటం, కళ్ళ నుండి నీరు కారటం, ముక్కు పట్టేయడం లాంటి లక్షణాలను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది మనకి మ్యూకస్, చీమిడిని పలుచగా చేసి ఊపిరితిత్తుల నుండి ఈ మ్యూకస్ని, చీమిడిని మనకి సులభంగా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు ఈ సిరప్ వేశాక మీకు ఈ మ్యూకస్ అంతా బయటకు వచ్చేసి మీకు ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ జెడెక్స్ కాఫ్ సిరప్ అనేది పొడి దగ్గుని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. మనకి మ్యూకస్ లేకుండా మనకి గొంతు దగ్గర మాత్రమే దగ్గు వచ్చే సందర్భంలో కూడా మనకి ఈ సిరప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ సిరప్ ఏ విధంగా పనిచేస్తుంది మరియు ఇందులో ఏ అవస్థలు ఉంటాయో తెలుసుకుందాం. దీనివల్ల మీకు ఈ సిరప్ పైన కొంత అవగాహన కలుగుతుంది. మనకి ఈ జెడెక్స్ కాఫ్ సిరప్ లో 2 ఔషధాలు ఉంటాయి. ఈ 2 కలిపి మనకి ఒకటి యాంటీ అలర్జిక్ గా పనిచేస్తే ఇంకొకటి దగ్గుని తగ్గించడానికి పనిచేస్తుంది. ఇందులో మనకి ఈ ఇమేజ్ లో చూపించిన విధంగా డెక్స్ట్రోమెథర్ఫిన్ మరియు క్లోరోఫెనరమిన్ ఈ 2 కలిపి మనకి ఒకటి యాంటీ అలర్జిక్ మరియు ఇంకోటి దగ్గును తగ్గించడానికి ఉపయోగిస్తుంది. ఇందులో క్లోరోఫెనరమిన్ మిలేట్ ఇది ఒక యాంటీ అలర్జిక్ మందు. ఇది మనకి తుమ్ములు, ముక్కు కారడం, కళ్ళ నుండి నీళ్లు కారడం లాంటి లక్షణాలను తగ్గించడానికి ఉపయోగిస్తుంది. ఇక రెండవది డెక్స్ట్రోమెథర్ఫిన్ హైడ్రోబ్రోమైడ్. ఇది మనకి బ్రెయిన్ లో దగ్గుకు సంబంధించిన యాక్టివిటీని తగ్గించి దగ్గును తగ్గిస్తుంది. మీరు సాధారణంగా అబ్జర్వ్ చేస్తే మనం దగ్గు అనేది మనకు తెలియకుండానే దగ్గుతుంటాం. దీనికి మనకి బ్రెయిన్ లో ఒక కంట్రోల్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ దగ్గు వస్తుంది అని ఆటోమేటిక్ గా మనకి అది యాక్టివ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ డెక్స్ట్రోమెథర్ఫిన్ ఇది మనకి ఏం చేస్తుందంటే ఈ సెంటర్ దగ్గుని ఏదైతే కంట్రోల్ చేస్తుంది దాని యాక్టివిటీని తగ్గించి మనకి దగ్గుని తగ్గించే విధంగా చేస్తుంది. దీనివల్ల మనకి సాధారణంగా పొడి దగ్గు వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే రాత్రి నిద్ర కూడా పట్టదు. మధ్యలో మనం దగ్గుతూ ఉంటాం, లేస్తుంటాం. అదే చిన్నపిల్లలకైతే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు పడుకోరు, మనకి కూడా వాళ్ళ నుంచి నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే ఈ పొడి దగ్గు అనేది మనకి మైండ్ ఆటోమేటిక్ గా మనం దగ్గుతూ ఉంటాం. అందువల్ల ఈ డెక్స్ట్రోమెథర్ఫిన్ అనేది ఈ దగ్గుని యాక్టివేట్ చేసే ఎక్కడైతే కంట్రోల్ చేస్తుందో దాన్ని యాక్టివిటీని తగ్గిస్తుంది. ఇప్పుడు మనం దగ్గుకు రావడానికి కారణాలేంటి మరియు మనం దగ్గు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. దగ్గు రావడానికి ప్రధాన కారణం వైరస్ మరియు బ్యాక్టీరియా. మనకి 90% మనకి ఎక్కువ మోతాదులో వచ్చేది ఈ వైరస్ మరియు బ్యాక్టీరియా నుంచే దగ్గు వస్తుంది. మనం సాధారణంగా భోజనం అనేది చేత్తో తింటాం. అదేవిధంగా మన శరీరానికి ఈ వైరస్ మరియు బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళేది ఎక్కువగా మన చేతి నుండి మరియు ముక్కు నుంచి మాత్రమే. మన చర్మం నుంచి కూడా వెళ్ళే ఆస్కారం ఉంది కానీ చాలా తక్కువ మోతాదు. మనకి ముక్కు మరియు చేతి నుంచి ఎక్కువగా వెళ్తుంది కాబట్టి పిల్లలు బయట నుంచి ఆడుకొని వచ్చినా లేదంటే ఏదైనా తిన్నా సరే చేతులు కడుక్కోవడం, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా మనం బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే చేతులు కడుక్కోవడం, అదేవిధంగా మన ల్యాప్టాప్స్, మొబైల్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మనకి ఈ వైరస్ అనేది చాలా వరకు రాదు. అదేవిధంగా ఈ చిన్న పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు ఆడుకునే బొమ్మల్ని ఎప్పటికప్పుడు నోట్లో పెట్టడం, పెన్సిల్ నోట్లో పెట్టడం, వీటి వల్ల కూడా వైరస్, లేదంటే పక్క వాళ్ళ పెన్నులు తీసుకొని నోట్లో పెట్టడం, వీటి వల్ల వైరస్. అందువల్ల మనం ఎప్పుడు కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మనకి ఈ సాధారణంగా ఈ దగ్గు అనేది జలుబుతో స్టార్ట్ అయిన తర్వాత దగ్గు వస్తుంది. అందువల్ల మనం ఈ పిల్లల బొమ్మలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మంచులో కానీ వర్షంలో కానీ ఎక్కువగా తడిచినా సరే మనకి ఈ దగ్గు అనేది చాలా వేగంగా వస్తుంది. అందువల్ల ఎప్పుడైనా వర్షంలో తడిచినా ఇంటికి వచ్చిన వెంటనే వేడి నీళ్ళతో శుభ్రంగా తలస్నానం చేస్తే మనకి ఈ దగ్గు అనేది చాలా వరకు రాకుండా ఉంటుంది. అదేవిధంగా మంచులో మనం ఈ వింటర్ సీజన్‌లో గాని మనం ఎర్లీ మార్నింగ్ బయటికెళ్ళాల్సి వచ్చినా కంప్లీట్ శరీరం కప్పుకొని, తల కూడా కప్పుకొని, అదేవిధంగా చిన్న పిల్లల్ని తప్పదు అన్నప్పుడు తీసుకువెళ్ళకపోవడం చాలా మంచిది. ఇన్‌కేస్ తప్పదు అంటే వాళ్ళని కంప్లీట్‌గా కప్పి తీసుకెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా ఆస్మా ఉన్న వాళ్ళకి కూడా దగ్గు అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తుంది. ఎందువల్లంటే వాళ్ళు నాసిల్స్ అనేవి బ్లాక్ అయిపోవడం వల్ల ఎయిర్ కంప్లీట్‌గా వెళ్ళక వాళ్ళకి ఈ దగ్గు అనేది వస్తుంది. అదేవిధంగా గ్యాస్ట్రోసెఫెజల్ రిఫ్లక్స్ డిసీజ్ ఇది మనకి ఈ ఇండైజెషన్, మనకి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ దగ్గు అనేది వస్తుంది. ఎందువల్లంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నాక ఈ యాసిడ్ మన కడుపులో ఉన్న యాసిడ్ అనేది పైకి వెళ్ళి మన అన్నవాహికకి చేరుకుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మనకి దగ్గు వస్తుంది. అందువల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ మనకి ప్యాంటాప్ డి, ప్యాంటాప్ 20 ఇలా ప్యాంటాసిడల్ ఇలా ఏవైనా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ టాబ్లెట్స్ వాడి మీరు గ్యాస్ట్రిక్‌ని కంట్రోల్ చేసుకుంటే మీకు ఈ దగ్గు కూడా తగ్గుతుంది.
అదేవిధంగా దగ్గుకి ఈ సిరప్‌తో పాటుగా మనం సాధారణంగా దగ్గు వచ్చినప్పుడు వేగంగా తగ్గాలంటే వేడి నీళ్ళు. మనం చల్లనీళ్ళు అసలు ముట్టకుండా చిన్న పిల్లలకు కూడా కొంచెం వెచ్చగా గోరువెచ్చని నీళ్ళు తాగిపించడం తగ్గినంత వరకు. అదేవిధంగా స్వీట్స్ మరియు ఏవైనా కేకులు బయట మన ఈ లేస్ ఇటువంటివి కంప్లీట్‌గా తగ్గినంత వరకు మనం వాడకుండా ఉంటే మనకి ఆటోమేటిక్‌గా బిస్కెట్‌లు, క్రీమ్ బిస్కెట్‌లు ఇయన్నీ కూడా స్వీట్ అనేది పంచదార మనం ఇయన్నీ ఎంత తగ్గిస్తే మనకు అంత వేగంగా ఇవి కంట్రోల్‌లోకొస్తాయి. ఇప్పుడు మనం ఈ జెడెక్స్ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల నిద్రమత్తు, మైకం, పొత్తు కడుపులో నొప్పి, వీక్‌నెస్ లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్‌ని సంప్రదించాలి. అదేవిధంగా ఈ సిరప్ వేశాక డ్రైవింగ్ చేయకూడదు. ఎందువల్లంటే ఈ సిరప్ వల్ల మనకి చాలా స్లీపీ బాగా నిద్రొస్తుంది. అదేవిధంగా చిన్న పిల్లల్ని కూడా ఈ సిరప్ వేశాక బయటికి పంపకపోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ సిరప్ ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీన్ని డాక్టర్ చెప్పిన సమయానికి మరి చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. అదేవిధంగా మీ డాక్టర్ ఎన్ని రోజులైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అన్ని రోజులు ఖచ్చితంగా వాడాలి. అదేవిధంగా ఈ సిరప్ వాడే ముందు షేక్ చేసి తర్వాత దీన్ని వాడాలి. అదేవిధంగా దీన్ని చిన్న పిల్లలకి అందకుండా కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి. అదేవిధంగా ఇన్ కేస్ మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీరు డోస్ వేసుకోండి. లేదు ఇది మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. అదేవిధంగా ఈ సిరప్ వేసుకునే ముందు డాక్టర్‌కి ఒకసారి మీకు ప్రీవియస్‌గా ఏమైనా అలర్జీస్ ఉన్నా, ఏమైనా టాబ్లెట్స్ కానీ, సిరప్స్ తాగినప్పుడు అలర్జీస్ ఉన్నా చెప్తే మీ శరీరానికి తగిన విధమైనటువంటి సిరప్స్ ఇస్తారు. అదేవిధంగా ఈ సిరప్ వేసుకునే ముందు ఒకసారి ఎక్స్‌పైరీ డేట్ చూసుకొని, ఎక్స్‌పైరీ డేట్ లోపు ఉంటేనే సిరప్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం జెడెక్స్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకున్నాం కదా! ఇటువంటి మరిన్ని సిరప్స్ మరియు టాబ్లెట్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థాంక్ యూ.